ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం కాదు, ఈటింగ్ వాకింగ్ రెండు ఒకేసారి కంప్లీట్ అవుతాయి. నువ్వు పేరుకి మా అక్కవే, కానీ నీకన్నీ ఆయన లక్షణాలే వచ్చాయి. నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు కూడా ఆయన నాతో ఇలానే ఎక్సర్సైజులు చేయించేవారు. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. మమ్మీ, నన్నెవరో తలుచుకుంటున్నారు. ఇంకెవరు? మీ నాన్న, మీ అక్క వాళ్ళు, మీ అన్నయ్య వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు. కుదురుగా కూర్చొని తినకపోతే ఇలాగే ఎక్కిళ్ళొస్తాయి. తిను. అలాగే మమ్మీ. ఏంటమ్మా ఆరు, డిన్నర్ చేస్తున్నావా? అవును తాతయ్య, మీరు అన్నం తిన్నారా? ఇంకా లేదమ్మా, తినాలి. లేట్ అయింది కదా తాతయ్య, ఇంకెప్పుడు తింటారు? అప్పుడే హెల్దీగా ఉంటారు. నా తల్లే, మా అమ్మలా చెప్తున్నావు. మీ మంచి కోసమే చెప్తున్నా. పిల్లలంతా భోంచేశారా బాబాయ్ గారు? అమ్మా, ఇప్పుడే తిని అందరూ పడుకున్నారు. ఆరు, రేపు స్కూల్కి వెళ్తున్నావా? అవును తాతయ్య, రేపు స్కూల్లో జాయినింగ్. నేను మమ్మీ వెళ్తున్నాం. బుజ్జమ్మా, నేను నీతో రావడం లేదు. నిన్ను స్కూల్కి తాతయ్య తీసుకెళ్తారు. అదేంటి మమ్మీ, ఫస్ట్ డే నాతో స్కూల్కి రావా? నేను నీతో వస్తే ఇక్కడ మిగతా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? అవును కదా, కానీ ఫస్ట్ డే నువ్వు వస్తే బాగుంటుంది. నేను తర్వాత ఎప్పుడైనా వస్తాను బుజ్జమ్మా. నువ్వు రేపు పొద్దునే లేవాలి కదా, వెళ్ళి పడుకో. సరే అయితే, గుడ్ నైట్ తాతయ్య. గుడ్ నైట్ బంగారం, వెళ్ళమ్మా. అదేంటమ్మా, రేపు పాపతో పాటు ఆ స్కూల్కి ఎందుకు వెళ్ళనంటున్నావు? ఇక్కడ పిల్లల్ని నేను చూసుకుంటాను కదా. లేదు బాబాయ్ గారు, అది మిలిటరీ స్కూల్. అక్కడ ఎవరికి బుజ్జమ్మ తల్లి నేనే అని తెలియకూడదు. ఎవరికి తెలిసినా అది ఆయన దాకా వెళ్తుంది. ఇలా ఎన్నాళ్ళమ్మా? గడువు పూర్తయ్యే వరకు బాబాయ్ గారు. ఆ రోజు వచ్చే వరకు మేం ఎవరమన్నది ఎవరికి తెలియకూడదు. సరేనమ్మా, రేపు నేనే పాపం స్కూల్కి తీసుకెళ్తాను. థ్యాంక్స్ బాబాయ్ గారు. బాబాయ్ గారు, అలాగే రేపు ఒకసారి నేను ఆ ఇంటికి వెళ్ళి ఆయన్ని పిల్లల్ని చాటుగా చూసొద్దాం అనుకుంటున్నాను. వద్దమ్మా, వద్దొద్దు, దయచేసి ఆ పని చేయొద్దు. ఎందుకు బాబాయ్ గారు? ఎందుకంటే అది అది ఆ మనోహరి పిల్లల్ని టార్చర్ చేస్తుందని మీకు ఎలా చెప్పాలి? అంటే నిన్ను సారు పిల్లలు చూస్తే ప్రమాదం అన్నారు కదా, అందుకే వద్దంటున్నాను. వాళ్ళకు కనబడకుండా నేను చూసొస్తాను. వద్దమ్మా, ఇన్నాళ్ళు ఆగావు కదా, ఇంకొన్నాళ్ళు ఆగు. నా మాట వినే ఆ ఇంటికి వెళ్ళకు. రాజుగారు ఏదో దాస్తున్నట్టున్నారు. ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలి. రేపు బుజ్జిమ్మని తీసుకొని బాబాయ్ గారు స్కూల్కి వెళ్ళాక రేపెవరికి తెలియకుండా ఆ ఇంటికి వెళ్ళి అందరినీ చూసి రావాలి. అప్పుడే అక్కడేం జరుగుతుందో తెలుస్తుంది. ఆల్ సెట్ మేడం. గేట్ దగ్గర, ఇంటి చుట్టూ, ఇంటి లోపల 360 డిగ్రీస్లో అన్ని యాంగిల్స్లో కవర్ అయ్యేలా కెమెరాస్ ఫిక్స్ చేశాను మేడం. మేడం మేడం సీసీ కెమెరా విజువల్స్ మీరు ఫోన్లో కూడా చూసుకునేలా యాక్సెస్ ఇచ్చాను మేడం. ఈ ఇంట్లోకి చిన్న ఏగొచ్చినా దోమొచ్చినా మీకు కనిపిస్తుంది.
సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం. మనోహరి, ఇంటి చుట్టూ కెమెరాలు బిగించి ఏం చేయాలనుకుంటున్నావో నాకేం అర్థం కావట్లేదు. బిడ్డతో బాగి ఊళ్ళోకి దిగిందని తెలిసింది కదా. హ్మ్, ఊళ్ళోకొచ్చింది ఇంటి దాకా రాకుండా ఉంటుందా అని. ఖచ్చితంగా వస్తుంది. కానీ మనకి పెట్టిన 7 ఏళ్ల గడువులో ఇంకా 2 ఏళ్లు మిగిలున్నాయి కదా. మనం దానికి పెట్టిన భయం 100 ఏళ్ళు ఉంటుంది. కానీ అది మమకారం చంపుకోలేక అమరేంద్రని పిల్లల్ని చూడ్డానికి ఈ ఇంటికి ఖచ్చితంగా చాటుగా వచ్చినా రావచ్చు. అందులో అనుమానమే లేదు. తప్పకుండా చాటుగా వచ్చి చూసుకునే వెళ్తుంది. అది చాటుగా వచ్చినా స్ట్రైట్ గా వచ్చినా నా కంట్లో పడాలనే ఇన్ని కెమెరాలు ఫిక్స్ చేయించాను. అది సరే, ఎలాగో బాగి వచ్చింది అనుకుందాం. అప్పుడేం చేస్తావు? ముందు దాన్ని చూస్తాను. నేను వేసిన శిక్షలో భాగంగా ఈ 5 ఏళ్ల తర్వాత అది ఎలా ఉందో చూస్తాను. తర్వాత దానెంత చూస్తాను. అంటే బాగిని చంపేస్తావా? నిస్సందేహంగా 7 ఏళ్లు గడువు గడిచాక నేనే దాన్ని వెతుక్కుంటూ వెళ్దామనుకున్నాను. కానీ అదే దాని చావుని వెతుక్కుంటూ వచ్చింది. ఇన్నేళ్లు దాన్ని అరుంధతి కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎవరు కాపాడతారో నేను చూస్తాను. మనోహరి, ఇప్పుడు కూడా అరుంధతినే కాపాడుతుంది. ఆ విషయం మర్చిపోకు. అదెక్కడుంది? ఎప్పుడో పైకెళ్ళిపోయింది కదా. మర్చిపోయినట్టున్నావు. బిడ్డ రూపంలో అరుంధతి కిందకొచ్చింది కదా. పుట్టగానే నువ్వు ముట్టుకోగానే నీకు షాక్ ఇచ్చింది. పసి బిడ్డగా ఉన్నప్పుడే నిన్ను కాల్తో తన్నింది. నీకు గన్నెక్కు పెట్టింది. ఇప్పుడు అరుంధతి 5 ఏళ్ల పిల్ల. అంటే నడవడం మాట్లాడడం వచ్చిన పిల్ల. ఇంకా శక్తివంతురాలయ్యుంటుంది. నువ్వనుకుంటున్నట్టు బాగి నీ చేతుల్లో చావడానికి రాలేదు మనోహరి. నిన్ను చంపడానికే అరుంధతి బాగీని వెంట పెట్టుకొనొచ్చింది. బాగి తన చావును వెతుక్కుంటూ రాలేదు, నీ చావుని వెంట పెట్టుకొనొచ్చింది.